200 MP మెయిన్ కెమెరా, కేవలం 7.59 mm థిన్ బాడీలోనే 7000 mAh బ్యాటరీతో ఒక స్మార్ట్ ఫోన్ వస్తే ఇమాజిన్ చేయండి, ఇది నిజంగా పాసిబుల్ అవుతుందా? వివోలోనే ఫస్ట్ టైం గ్లోయింగ్ బ్యాక్ ప్యానల్ తో ఈ మొబైల్ వస్తుంది. కానీ ఒక ట్విస్ట్ ఉంది. మొబైల్ యొక్క స్పెక్స్ చూసినప్పుడు సూపర్ గా ఉంది అనిపిస్తుంది, కానీ ఇది నిజంగానే వాల్యూ ఇస్తుందా లేదా? ఈ వీడియోలో వచ్చేసి వివో V70e కాదు, మర్చిపోయా, ఈని తీసేసి ఈసారి కొత్తగా FE అనే మోడల్ ని తీసుకొస్తున్నారు. ఈ వీడియోలో ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. లాస్ట్ టైం వచ్చిన వివో V60e కన్నా ఇది బెటరా కాదా అనేది కూడా డిస్కస్ చేద్దాం. వివో V70 ఇప్పుడు 45,000 వరకు వెళ్ళిపోయింది కదా, మరి దాన్ని ఇప్పుడు ఈ మొబైల్ రీప్లేస్ చేస్తుందా అనేది కూడా వీడియో చివరిలో మాట్లాడుకుందాం. మొదటిగా అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది. మిడిల్ లో వివో V70 FE అని అయితే మెన్షన్ చేశారు. బాక్స్ ఓపెన్ చేసి మొదటిగా మొబైల్ ఉంది. మొబైల్ కింద ట్రాన్స్పరెంట్ కేస్ ఉంది, పేపర్ వర్క్ ఉంది, సిమ్ ఎజెక్షన్ టూల్ ఉంది, అలాగే 90W ఫాస్ట్ ఛార్జర్ కేబుల్ కూడా ఇచ్చారు. బాక్స్ లో ఏది కూడా మిస్ చేయలేదు. జస్ట్ బాక్స్ కంటెంట్ ఏంటి అని చూపించడానికి మాత్రమే రిఫరెన్స్ గా ఈ వీడియో అయితే ప్లే చేశారు. ఈ మొబైల్ స్పెక్స్ చూస్తుంటే మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని మాత్రం అర్థమవుతుంది. డిస్ప్లే నుంచి కెమెరా వరకు, బ్యాటరీ నుంచి పర్ఫార్మెన్స్ వరకు చాలా స్ట్రాంగ్ ఫ్యూచర్స్ అయితే కనిపిస్తున్నాయి. వాటిలో ఒక్కొక్క దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మొదటిగా డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈ మొబైల్ 2 కలర్స్ వేరియంట్ లో అయితే వస్తుంది. బ్లూ నార్మల్ గానే షైన్ అవుతుంది, కానీ పర్పుల్ కలర్ కి ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఈ మొబైల్ ని చీకట్లోకి తీసుకెళ్ళినప్పుడు బ్యాక్ ప్యానల్ అనేది గ్లో అవుతూ కనిపిస్తుంది. దీనికి బ్యాటరీ అయితే అవసరం ఉండదు, ఇది ఒక రేడియం లాగా సొంతగా గ్లో అవుతుంది. కానీ ఎంతసేపు గ్లో అవుతుందో మాత్రం వీళ్ళు మెన్షన్ చేయట్లేదు. వెలుతురులో నుంచి సడన్ గా చీకట్లోకి తీసుకెళ్తే మీకు ఈ ఎఫెక్ట్ అనేది బాగా కనిపిస్తుంది. ఫ్రంట్ వచ్చేసి కంప్లీట్ ఫ్లాట్ డిస్ప్లే అయితే ఇస్తున్నారు. వీళ్ళు సొంత స్కాట్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే వాడుతున్నారు. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఫైబర్ వాడుతున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. కానీ వివో మొబైల్స్ లలో, అది కూడా బడ్జెట్ రేంజ్ మొబైల్స్ లో అయితే డాల్బీ అట్మాస్ ఎక్స్పెక్ట్ చేయకండి. IP6869 కంప్లీట్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది. NFC సపోర్ట్ చేస్తుంది. IR బ్లాస్టర్ కూడా ఉంటుంది. Wi-Fi 6, Bluetooth 5.4 టెక్నాలజీతో వస్తుంది. అలాగే USB Type-C 2.0 టెక్నాలజీతో రావడం వల్ల లైవ్ స్ట్రీమ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. జస్ట్ 7.59 mm థిక్నెస్ ఉంటుంది. 200 grams వెయిట్ వరకు ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ కెమెరాస్ కింద RL లైట్ అయితే ఉంటుంది. దీన్ని వీళ్ళు AARL లైట్ అని అయితే పిలుస్తున్నారు. నాకు ఈ డిజైన్ కన్నా లాస్ట్ టైం డిజైన్ బాగా నచ్చింది. ఇంతకీ మీకు ఈ డిజైన్ నచ్చిందో కామెంట్ లో చెప్పండి. వివో మొబైల్స్ ని ఎక్కువగా చూస్ చేసుకున్నది కెమెరా పర్ఫార్మెన్స్ గురించి, కాబట్టి ఫస్ట్ కెమెరా గురించి మాట్లాడుకుందాం. బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 200 MP, సెకండరీ కెమెరా వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ ఇస్తున్నారు. ఫ్రంట్ వచ్చేసి 50 MP కెమెరా ఇస్తున్నారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ నుంచి 4K లో మాక్సిమం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మెయిన్ కెమెరా ఒక్కటి మాత్రమే OS కి అయితే సపోర్ట్ చేస్తుంది. వీళ్ళైతే 200 MP మెయిన్ కెమెరాని బాగా హైలైట్ చేస్తున్నారు. ఇంత పెద్ద కెమెరా ఇవ్వడం వల్ల డీటెయిల్స్ అనేవి బాగా క్యాప్చర్ చేసిందని కూడా చెప్తున్నారు. అదే మెయిన్ కెమెరాని యూజ్ చేసి 3x వరకు పోర్ట్రేట్ షార్ట్స్ కూడా తీసుకోవచ్చు. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈ టెలిఫోటో లెన్స్ కెమెరా చేసినంత మంచి పర్ఫార్మెన్స్ జూమ్ చేసినప్పుడు మెయిన్ కెమెరా అయితే చేయదు. కాకపోతే AI ద్వారా ఎడ్జెస్ ని డిటెక్ట్ చేసి పోర్ట్రేట్ ఎఫెక్ట్ అయితే ఇస్తుంది. కెమెరాలో మాక్సిమం మీకు వివో V70 లో ఉన్న ఫ్యూచర్స్ ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. AI మ్యాజిక్ వెదర్ లో 4 ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. AI మ్యాజిక్ ల్యాండ్స్కేప్ ఫ్యూచర్స్ ఇస్తున్నారు. AI 4 సీజన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా ఉంటాయి. AI ఫ్లోర్ బ్లెస్సింగ్ అని కొత్త ఫ్యూచర్ కూడా ఉంటుంది. వివో V70 లో కూడా ఈ ఫ్యూచర్ మీరు చూడొచ్చు. మీరు AI వెదర్ కానీ AI 4 సీజన్ కి సంబంధించిన ఎఫెక్ట్స్ చూడాలి అనుకుంటే ఫస్ట్ ఫోటో తీసిన తర్వాత ఆ ఎఫెక్ట్స్ ని అప్లై చేసుకోవాలి. లైవ్ లో అయితే కుదరదు, దానికి ఇంటర్నెట్ అయితే అవసరం అవుతుంది. అండ్ ఈ మెయిన్ కెమెరాని యూజ్ చేసి 30x వరకు కూడా లాస్లెస్ జూమ్ చేయొచ్చు అని క్లెయిమ్ చేస్తున్నారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక 7x వరకు 8x వరకు అయితే మంచి ఫోటోస్ వస్తాయి. పోర్ట్రేట్ లో అయితే 3x వరకు, నార్మల్ గా అయితే 7x 8x వరకు మంచి ఫోటోస్ వస్తాయి. ఇది గుర్తు పెట్టుకోండి. అండ్ మెయిన్ కెమెరాలో సూపర్ మోషన్ స్నాప్ చాట్ అనే ఫీచర్ కూడా ఉంటుంది. మూవింగ్ ఆబ్జెక్ట్స్ ని మీరు ఫోటో తీసినప్పుడు కాస్త బ్లర్ గా వస్తాయి కదా, ఈ ఫోన్ ద్వారా ఫోటో తీసే మాత్రం ఆ ప్రాబ్లం అయితే ఉండదు. అల్ట్రా వైడ్ గురించి ఎక్కువగా అయితే మాట్లాడట్లేదు, మీరు కూడా అంతే అనుకోండి. డే టైమ్ లో బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది, కానీ నైట్ టైమ్ లో మాత్రం ఫోటో స్మూత్ గా వస్తాయి. ఫ్రంట్ కెమెరా అయితే 50 MP ఇచ్చారు కాబట్టి మంచి ఫోటోస్ వస్తాయి. అక్కడ వరకు అయితే మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. సో వివో V70 లో కూడా ఇవే ఫీచర్స్ ఉన్నాయి. నాకు ఒక్క టెలిఫోటో లెన్స్ కెమెరా అవసరం లేదు అనుకుంటే వివో V70 FE బెస్ట్ ఆప్షన్ అవుతుంది. నాకు తెలిసి 10,000 అలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. 35,000కు వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. స్పెక్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి కదా. మిగిలిన స్పెక్స్ గురించి తెలుసుకునే ముందు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసినందుకైతే సారీ అండి. మనమైతే 20K సబ్స్క్రైబర్స్ కి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాము.
చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేశారని మాత్రం ఆశిస్తున్నాను. అలాగే నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. హైపర్స్ ఉంటాయి ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. 20K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక స్పెషల్ వీడియో అయితే ఉంటుంది. ఫస్ట్ నుంచి మన ఛానల్ ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఆ వీడియోని అస్సలు మిస్ అవ్వద్దు. ఆ వీడియో మీకోసమే. డిస్ప్లే విషయానికి వస్తే 6.83 ఇంచెస్ కి సంబంధించిన ఫ్లాట్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. 1.5K రిజల్యూషన్ తో 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 1900 HBM తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ అయితే ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఇది వచ్చేసి 10 బిట్ ప్యానల్, అంటే 1 బిలియన్ కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. అలాగే HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే వివోలో బడ్జెట్ మొబైల్స్ లో మాత్రం ఇవ్వరు. Y1L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూడొచ్చు. బెజల్స్ చాలా తక్కువగా సిమెట్రికల్ గా ఉండడం వల్ల ఫ్లాగ్షిప్ ఫీల్ ఇస్తుంది. డిస్ప్లే లో పెద్ద నెగటివ్స్ ఏం లేవండి. లాస్ట్ టైం తో కంపేర్ చేసి ఇంప్రూవ్ అయిందని మాత్రం చెప్తాను. Dimensity 7360 ప్రాసెసర్ తో వస్తుంది. 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR5 RAM టెక్నాలజీ, UFS 3.1 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. Android 16 ఉంటుంది. అలాగే Arduino 6 తో వస్తుంది. అప్డేట్స్ విషయానికి వస్తే 4+6 years అనేది చూపిస్తున్నారు. మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుందని వీళ్ళైతే క్లైమ్ చేస్తున్నారు. అది ఈ మొబైల్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. నార్మల్ గా యూస్ చేశాను అంటే ఓకే డన్. వీళ్ళ అఫీషియల్ పేజ్ లో కానివ్వండి, ఫ్లిప్కార్ట్ పేజ్ లో కానివ్వండి, ప్రాసెసర్ గురించి ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. ఎందుకంటే ఈ ప్రాసెసర్ అంత మంచి పర్ఫార్మెన్స్ చేయదని వీళ్ళకి తెలుసు. డైలీ యూసింగ్ కి, నార్మల్ గేమింగ్ కి, అలాగే చిన్న చిన్న మల్టీ టాస్కింగ్ కి అయితే స్మూత్ గా ఉంటుంది. ఆర్జిన్ ఐలాండ్ ఉంటుంది. వివో నుంచి వివో ఇలా హిట్ స్టార్ట్ చేసినప్పుడు డేటా ట్రాన్స్ఫర్ అనేది ఈజీగా అవుతుంది. 7000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే బ్యాటరీ మాత్రం పెరిగిందనే చెప్తాను. 90W ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేసింది. బాక్స్ లోనే ఇస్తారు. బ్యాటరీ ఫుల్ అవ్వడానికి 1 hour టైం అయితే పడుతుంది. ఎలాగో ఈ మొబైల్ ని నార్మల్ యూజర్స్ వాడతారు కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా వచ్చేస్తుంది. ప్రైస్ విషయానికి వస్తే ఎంత లేదన్నా 35,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అది కూడా లోయర్ వేరియంట్. హైయర్ వేరియంట్ వచ్చేసి 40,000 కి స్టార్ట్ అవుతుంది. మీరు ఒకవేళ హైయర్ వేరియంట్ తీసుకునే పని అయితే కనుక దీనికన్నా వివో V70 తీసుకోవడం బెటర్ అని చెప్తాను. ఒకవేళ లోయర్ వేరియంట్ తీసుకుంటా అంటే మాత్రం ఈ మొబైల్ తీసుకోవడమే బెటర్ అని చెప్తాను. అది కూడా ఆఫ్లైన్ లో తీసుకునే వాళ్ళ కోసం మాత్రమే ఇదైతే చెప్పానండి. ఒకవేళ మీరు ఆన్లైన్ లో మొబైల్ తీసుకునే పని అయితే కనుక దీనికన్నా వివో T4 Pro తీసుకోవడమే బెటర్ అని చెప్తాను. ఎందుకంటే దీనికన్నా ఒక 5,000 8,000 తక్కువలోనే వస్తుంది. ఈ మొబైల్ అయితే ఆఫ్లైన్ లో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇంతకీ ఈ మొబైల్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి. వివో V70 నా, వివో V70 FE నా, వివో T4 Pro నా, ఏది బెటర్ అనిపిస్తుంది? నాకైతే ఇంత ప్రైజులు చూసిన తర్వాత ఈ వివో T4 Pro నే బెటర్ అనిపిస్తుంది. ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వచ్చిన ఇప్పటి వరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. హై పాయింట్స్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అండర్లైన్ బై బై.